నమస్తే రమ్మగారు. నమస్తే అజయ్. రమ్మగారు, ఏదన్నా వింతలు విచిత్రాలు ఉంటాయి కదా, అలాంటి కథ ఏదైనా ఒకటి చెప్తారా? చెప్తా. చందమామలో వచ్చిన కథే ఒకటి. పూర్వమట నాగలోకంలో అపరాజిత అని ఒక నాగకన్య ఉండేది. అయితే ఈ నాగకన్యకి ఏంటంటే భూలోకం అంటే ఇష్టం. నాగులు స్వేచ్ఛా రూపులు, ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకుంటారు. ఆమె సర్ప రూపంలో కాకుండా మానవ రూపంలో భూలోకంలోకి వచ్చి అక్కడ విహరిస్తూ ఉండేది. ఒక మడుగులోకి వచ్చేదట ఆవిడెప్పుడు. ఆ మడుగు ఎక్కడుంది? ఈ మన ఏమనాలి, ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో చాలా మడుగులు ఉన్నాయి. ఒకటి రహస్యంగా ఒక మూలకి ఉన్న ఒక మడుగు ఉండేది. అక్కడెక్కడా మానవ సంచారం ఉండేది కాదు. ఆ అడవిలో తిరిగి ఎవరైనా మనుషులు తిరిగినా ఈ మూలకున్న ఈ మడుగులోకి వచ్చేవారు కాదు. అవి చాలా తీపి నీరు, చాలా స్వచ్ఛంగా ఉండేది. బోల్డ్ చేపలు పెరిగేవి. ఈ సర్పకన్య నాగకన్య ఏం చేసేది, మన నిజానికి సర్పాలు చేపల్ని మింగేస్తాయి. ఒక పెంపుడు చేప ఉండేది ఆవిడికి. ఆ పెంపుడు చేపతో ఆడుకుంటూ నీళ్ళల్లోకి దిగుతూ లేస్తూ ఇక్కడ ఆడుకునేది. ఈ ఉజ్జయిని నగరానికి దగ్గరున్న అడవిలో ఉన్న రహస్యం అడుగులో ఎప్పుడూ విహారానికి వచ్చేది. ఆవిడికి ఒంటరిగా ఉండటము అవి ఇష్టం. చేపలతో ఆడుకునేది. ఓ పెంపుడు చేప ఆవిడే కబుర్లు చెప్పుకున్నారు. సర్పము చేప వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే, ఏమైంది, ఒకసారి ఆవిడ అలా వచ్చి ఆ విహారానికి వచ్చి, ఇప్పుడు చూడు ఎంత వింతగా ఉంది, విచిత్రంగా అనిపిస్తుంది కదా, వచ్చి నిజ రూపంతో అంటే సాయి మానవ రూపంతో ఓ బండ మీద పడుకుంటే ఈ ఉజ్జయిని నగరానికి చెందిన కామరూపుడు అనే పేరున్నటువంటి ఒక గూని మంగలివాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఓ భల్లూకం వాడి వెంటపడింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రహస్యంగా మడుగు వైపుకి వచ్చేసాడు. కళ్ళు చెదిరిపోయినాయి. ఎంత అందగత్తె, అద్భుత సౌందర్యవతి. కళ్ళు అంటుకుపోయినాయి ఆవిడ మీద. ఆవిడ ఈ గూని, నలుపు, చిర్రజుట్టు, పళ్ళెత్తుగా ఉన్నవాడి రూపం చూసేసరికి కంగారు పడిపోయి, అదేమిటి మనిషి ఇంట్లో ఇంత వికృతంగా ఉంటారా అని కేకలు పెట్టి పో పో ఇక్కడి నుంచి అని తరిమేసి నీళ్ళలోకి దూకేసింది. నీటిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ దూకేసింది కానీ ఆ రూపాన్ని స్పష్టంగా చూసేసాడు వాడు, ఆ అద్భుత సౌందర్యాన్ని. వాడు మతిలో లేదు, బయటికి వెళ్ళిపోయాడు. ఇలా జరిగిన కొంతకాలానికి ఏమైంది, ఆ ఉజ్జయిని నగరానికి కేశవుడు అనే రాజుగారు, కేశవ వర్మ, ఆయన రాజు. ఆయనకి పెద్దగా ఆడవాళ్ళ పొడగిట్టదు. దానికి కారణం కేశవర్మ తండ్రి. ఆ కేశవర్మ తండ్రికి 20 మందో 18 మందో భార్యలు ఉండేవాళ్ళు. కానీ ఏ భార్య ఆయనతో లాయల్గా లేదు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, వాళ్ళకి ఇతరత్రా స్నేహాలు ఉండేవి. తర్వాత ఏమో పుట్టిళ్ళకి దోచేవారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు చెప్పుకునేవాళ్ళు, చాలా విసిగిపోయేవాడు. దాంతో ఆయన కేశవర్మ తండ్రి ఆడవాళ్ళని నమ్మకూడదని, వాళ్ళని ప్రేమించకూడదని, ఆయనకి 18 మంది భార్యలు ఉండి కూడా వాళ్ళని దగ్గర తీయకూడదని కొడుకుకి బాగా ఎక్కిచ్చాడు. దాంతో ఈయన యుక్త వయస్కుడు అయినా కూడా వివాహం చేసుకోలే. అందంగా ఉండేవాడు రాజుగారి అబ్బాయి, కొత్తగా రాజు అయ్యాడు. పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. కొంచెం రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళంతా పెళ్లి కాకపోతే రేపొద్దున మనకి ఉత్తరాధికారి ఎట వస్తాడు ఏమిటి అని ఆలోచించేవారు. కానీ అతను వీళ్ళ మాట వినేవాడు కాదు. అంతమందిని కాకపోతే కొంతమందిని చేసుకోండి, ఒక్క అమ్మాయినైనా చేసుకోండి అనేవారు కనీసం. కానీ ఆయనకి ఏ మనిషిని చూసినా నమ్మకం కలగల. ఒకనాడు ఆయన వేటకి వెళ్ళి తిరిగి వస్తూ అనుకోకుండా ఈ కొలం దగ్గరికి వచ్చేసాడు, ఈ మడుగు దగ్గరికి. అక్కడ ఈ నీళ్లలో నుంచి పైకి లేచి చేపతో ఆడుకుంటున్న మన అపరాజితను చూశాడు. అపరాజిత కూడా చూసి ఎంత బాగున్నాడు, ఎంతో బాగున్నాడని వాళ్ళు స్వేచ్ఛా జీవులు. ఎవరి మీద మనసైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం వాళ్ళ ప్రవృత్తి. గబగబా దగ్గరికి వెళ్ళి ఆయన కావలిచ్చుకుంది. నన్ను వివాహం చేసుకో, నేను నిన్ను ప్రేమించాను, గాంధర్వ వీధిన నన్ను వివాహం ఆడు, నువ్వు నాకు నచ్చావని అనేసరికలు ఆయన తోసేసాడు. చీచి, నేను ఆడాళ్ళని నమ్మనని తోసేసాడు. ఆవిడ తెల్లబోయింది. స్త్రీ తనంతట తను వలి చూస్తే మగవాడు ఒప్పుకోవాలి. వాడికి 2 పెళ్ళాలున్నా 16 మంది పెళ్ళాలున్నా సరే, వీడు చీచి అంటున్నాడు. ఆవిడ తెల్లబోయి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఈయన తిరిగి వచ్చాడు కానీ డల్గా అయిపోయాడు. ఆయనకి స్త్రీ మీద ఆసక్తి లేదు, ఆడాళ్ళ మీద నమ్మకం లేదు, కానీ ఆమె సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఇక మర్చిపోలేకపోయాడు, డల్గా అయిపోయాడు. కానీ ఈ అడవిలో ఈ నిమిషంలో ఏం జరిగింది అనేది అటు సైనికులకు కానీ ఎవరికీ తెలియదు.
ఎందుకు డల్ అయ్యాడని ఎందుకు డల్ అయ్యాడో తెలియదు. మహా డల్గా ఉండేవాడు. ఎన్ని వైద్యాలు చేయించినా నార్మల్కి రాల, నీరసపడిపోయాడు. ఆహారం తక్కువ తీసుకునేవాడు, నిద్ర పట్టేది కాదు, ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడు. రోజులు గడిచిపోయినాయి. ఈ అపరాజితకి ఎలాగైనా అతన్ని సాధించాలని పుట్టింది. ఎట్లా సాధించాలని ఆలోచించి ఏం చేసింది, మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోయి తండ్రిని నాన్న పరకాయ ప్రవేశ విద్య నేర్పించు నాకు అని అడిగింది. ఎట్లా పరకాయ ప్రవేశం చేయాలి, దానికి 2 మంత్రాలు ఉన్నాయి. ఈ మన శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశించడానికి ఒక మంత్రము, ఇందులోకి మళ్ళీ సొంత బాడీలోకి రావడానికి 2వ మంత్రము. ఆ 2 మంత్రాలు ఉపదేశం పుచ్చుకుంది తండ్రి దగ్గర. ఆయన ఏం చేయబోతావమ్మా అన్నాడు. ఏం చేయబోను నాన్న, నాకు ఇది ఒక సరదా వచ్చింది, వేరు శరీరాల్లోకి ప్రవేశించాలని ఉంది. అంటే కూతురు సరదా, ఆయన ఎందుకు కాదంటాడు? అదే కదా. సరేనన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇక్కడికి వెళ్ళిపోయి భూలోకంలోకి వెళ్ళిపోయి చేపతో ఆడుకుంటూ నీళ్ళ దగ్గర చూడడం మొదలుపెట్టి. ఇప్పుడు రాజుగారు ఒకడే, కేశవర్మ ఒకడే కాదు, ఈవిడ విరహంతో బాధపడేది. మొట్టమొదట ఈ అమ్మాయిని చూసిన కామరూపుడు కూడా చాలా బాధపడిపోతున్నాడు. వాడికి ఏం చేయాలో తెలియటల్లా. ఆ అమ్మాయి కావాలి వాడికి, కానీ ఎలా కుదురుతుంది? అదేదో నాకన్యో దేవకన్యో ఏదో గంధర్వకాంతో. తను చూస్తే మనిషి, వికృతాకారుడు, గూనివాడు, మంగలివాడు. తనకు అంత అవకాశం లేదు. సరే ఆలోచించి ఏమనుకున్నాడు, మళ్ళీ ఓసారి అమ్మాయిని చూద్దామని ఆ మడుగు దగ్గరికి వెళ్ళాడు. ఒక పక్కన దాక్కుని చూద్దాం అనుకున్నాడు. ఆమెనే ఏదైనా చేసే ఉద్దేశం లేదు వాడికి, అదేలేండి. తన వల్ల కాదు. ఒక మడుగు పక్కన దాక్కుని చూస్తుంటే చూసేసింది. చూసి రమ్మని పిలిచి నాకు నీకేమి నేను నచ్చానా ఏమిటని కనుక్కునేసరికల్లా సరే చెప్పాడు, నాకు నచ్చావు, కానీ నేను ఇట్లా మామూలు వాడిని కదా. అంటే ఓ పని చెయ్యి, నువ్వు రాజుగారిని తీసుకురా, రాజుగారి వ్యాధి న్యాయం చేస్తానని చెప్పు. అతన్ని తీసుకురా, అతని శరీరంలోకి నువ్వు ప్రవేశించు, నేను నిన్ను వివాహం చేసుకుంటా, నీకు కూడా మంచి శరీరం వస్తుంది. నీకు కదా కావాలి, నీ శరీరానికి కాదు, నీకు కావాలి. నువ్వు రాజుగారిగా మారిపోయావనుకో, రాజు అవ్వటం నీకు ఇష్టమే కదా, హాయిగా నువ్వు రాజుగా ఉండు, నేను రాణిగా ఉంటాను. అవంతా ఎలా సాధ్యమో అన్నాడు. సాధ్యమే, నీకు 2 మంత్రాలు ఉపదేశిస్తా, నేర్చుకోమని 2 మంత్రాలు ఉపదేశించింది. నువ్వు పోయి రాజు దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఎట్లాగో ఒంట్లో బాగుండలేదని చెప్తున్నావు కదా, ఆయన్ని ఇక్కడికి తీసుకురా, ఆయనకి శరీరంలోకి నువ్వు ప్రవేశించు కానీ, ప్రవేశించాక అప్పుడు నన్ను వివాహం చేసుకుందు కానీ. ఓకే ఆనంగానే బాగుందిగా, చాలా బాగుంది. సరే ఏమైంది, వీడేం చేశాడు, కామరూపుడు మంగలివాడు కదా, మామూలు తలమర్దనలు అవి చేస్తాడు. రాజుగారి వ్యాధిని కుదిర్చే మందు నా దగ్గర ఉందని కోట దగ్గర చెప్పేసరికి అలా చూస్తున్నారు ఎన్ని రకాల వైద్యాలు, దిష్టిలు తీస్తున్నారు, సోదులు చెప్పిస్తున్నారు, ఏమీ అవడం లేదు. సరే వీడేదో చెప్తున్నాడు కదా, వీళ్ళ దగ్గర వైద్యాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర చిన్న చిన్న శస్త్రాలు, ఏదైనా గడ్డ వస్తే దాన్ని కట్ చేసి మందేయటాలు అలాంటివి ఉన్నాయి. రాజుగారికి ఏం పుండు పుట్టిందో ఈ అబ్బాయి చూస్తాడు అనుకున్నారు. వీడు వెళ్ళి రాజుగారిని, మహారాజా ఇక్కడ కాదండి, ఆ మంత్రం పారాలంటే మనం అడవిలో ఉన్న మడుగు దగ్గరికి వెళ్ళాలని అక్కడికి వెంబడబెట్టు తీసుకుపోయాడు. అడవిలోకి తీసుకుపోయి ఏం చేశాడంటే, అక్కడ ఒక చచ్చిన చిలక కనపడింది. ఈ గూనివాడు మంత్రం చదివి చచ్చిన చిలకలోకి ప్రవేశించాడు. రాజు చూస్తుండగానే గూని మంగళవాడు పడిపోయాడు. చిలక నమస్కారం మహారాజా అంది. అనగానే రాజు ఆశ్చర్యపోయాక ఈ చిలక మళ్ళీ చిలకలో ఉన్న గూని అబ్బాయి మంత్రం చదివి మళ్ళీ గూనివాడి శరీరంలోకి ప్రవేశించేసరికల్లా మళ్ళీ గూనివాడు లేచి కూర్చుని, చూసారా మహారాజా ఎంత అత్యద్భుతమైన మంత్రం, మీకు ధైర్యం ఉంటే మీ అనారోగ్యం తగ్గిపోతుంది, ధైర్యం ఉంటే చిలకలోకి ప్రవేశించండి అన్నాడు. అనగానే రాజుకి గూని వెధవకే మంత్రాలు చదివి శరీరాలు మారే ధైర్యం అంటే ఇంత గొప్ప మహారాజుని నాకు లేదా అని అనుకొని ఏం చేశాడు, చటుక్కున ఆయన మంత్రం నేర్చుకున్నాడు, 2 మంత్రాలు నేర్చుకున్నాడు. ఆ చిలకలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే రాజుగారి శరీరం పడిపోయి చిలకలోకి వెళ్ళిపోయాడో గూనివాడు వెంటనే తన మంత్రం చదివేసుకుని గూని శరీరం వదిలిపెట్టి రాజు శరీరంలోకి ప్రవేశించి రయ్యమని పరిగెత్తుకుంటూ తన పరివారాన్ని దూరంగా పెట్టి నుంచోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళని కలుసుకున్నాడు. యాక్టివ్గా అప్పటిదాకా ఉమ్మని మొహం పెట్టుకుని ఏడుపు మొహంతో డల్గా అయిపోయిన రాజుగారు ఒక్క ఉదుటిన పరిగెత్తుకొస్తూ ఉండటం చూసి సైన్యం అంతా ఆయనతో వచ్చిన జనం ఆశ్చర్యపోయారు. రాజుగారు అడవిలోకి వచ్చేప్పుడు కొంతమంది వచ్చారు,
పరివారాన్ని కలుసుకుని పదండి ఇంటికి వెళ్ళిపోదామని కోటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా రాజుగారు చిలక రూపంలో ఉన్నవాడు ఆశ్చర్యపడి, ఇదేంటి నా శరీరం ఏది? ఆశ్చర్యపోయి ఈ చచ్చిన చిలకలో ఉండటం కంటే గూనివాడి శరీరంలో ఉందామని గూని శరీరంలోకి ప్రవేశించాడు. రాజుగారి శరీరంలో ఉన్న గూనివాడేమో రథం ఎక్కి గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. ఈ గూనివాడి శరీరంలో ఉన్న రాజుగారు ఏం చేశాడు? నడుచుకుంటూ పోయాడు. కోట దగ్గరికి వెళ్ళి నేనే రాజునంటే ఎవరు నమ్ముతారు? అదే కదా శరీరం చూసి. అసలు రాజుగారు లోపలికి వెళ్ళిపోయాడు. అదే దొంగ రాజుగారు లోపలికి వెళ్ళిపోయాడు. అసలు రాజుగారి గూని శరీరంతో బయట నుంచుని ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలో తెలియలే. అమ్మ గూని వెధవా, ఎంత మోసం చేసేవరా, నా శరీరం నాకు ఎట్లా వస్తుంది? దాంతో ఇక లబోదిబోం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆయనకి అప్పుడు నాగకన్య గుర్తొచ్చింది. పాపం కావలించుకుంది, నన్ను ప్రేమించానంది, ఏదైనా సహాయం చేస్తుందని అటు వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి ఆ మడుగు దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికల్లా గూనివాడు మారిపోయాడని అమ్మాయికి అర్థమైపోయింది. మారిపోయాడు వీడు, తన సలహానే కదా. తన సలహానే కదా. దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నువ్వు నన్ను కావలించుకున్నాను, నేను నిన్ను ఒప్పుకోలేదు అనగానే అమ్మాయింది, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఒక మంత్రం వేస్తా, ఒక తమాషా చేస్తా, చటుక్కున నీ శరీరం విడిచిపెట్టి నీ సొంత శరీరంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండు నువ్వు అని చెప్పింది. రాత్రి అక్కడే పడుకున్నాడు గూని శరీరంలో ఉన్న రాజుగారు. తెల్లవారగానే ఇదంతా చీకటి మాటం జరిగిపోయింది. తెల్లారేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది? ఒక చచ్చిపోయిన చేపని బండ మీద పెట్టుకుని కూర్చుంది. రాజుగారి వేషంలో ఉన్న గూనివాడు పటాలంతో వచ్చి పటాలాన్ని అక్కడెక్కడో నిలబెట్టి లోపలికి వచ్చి, అపరాజిత వచ్చేసాను నేను అని చెప్పాడు. చెప్పి ఇగో నీకు ఇష్టమైన శరీరం, ఇంకా నన్ను వరించు, మనం ఇద్దరం వివాహం చేసుకుందామంటే ఏం వరిస్తాను అని ఏడవటం మొదలుపెట్టింది. ఈ చచ్చిన చేప చచ్చిపోయింది, నా స్నేహం నాకు చిన్నప్పటి నుంచి తల్లిలా భావిస్తాను, మేమిద్దరం ఎంతో స్నేహితులం, ఆమె ఈ రాజుని పెళ్లి చేసుకో అని చెప్తుంది అనుకున్నాను, ఆమె అనుజ్ఞ లేకుండా నేను ఎప్పుడు ఏ పని చేయలేదు, పుట్టినప్పటి నుంచి ఈ చేపతో స్నేహం నాకు. ఈ చేప ఏమో చచ్చిపోయింది, ఇప్పుడు నాకు అనుజ్ఞ ఎవరిస్తారు? నేను ఇప్పుడు మా లోకంలోకి వెళ్ళి మా నాన్నకి ఈ మానవుడిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. చేప అయితే నాతో స్నేహం కాబట్టి, దానికి మనుషులతో పరిచయం ఉంది కాబట్టి ఒప్పుకుంటుంది. ఇప్పుడు చేప ఏమో చచ్చిపోయింది పొద్దున్నే, నేను ఎవరు అనుజ్ఞ తీసుకోవాలి? అనుజ్ఞ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారా మీ లోకంలో? మేమైతే అట్లా చేసుకోమని ఏడవడం మొదలుపెట్టింది. చేప గూనివాడికి అర్థం కాల, వాడికి తట్టింది. ఇది చచ్చిపోయింది కదా, ఏముంది, దీన్ని బతికిస్తే సరిపోతుంది, అంతే కదా, చేప బతికి అనుజ్ఞ ఇవ్వాలి నీకు, అంతేగా, ఉండు నువ్వు అని రాజుగారి శరీరం మొదలుపెట్టి మంత్రం చదివేసి చేప శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి, ఓ అపరాజిత, బంగారు తల్లి, ఈ రాజును పెళ్లి చేసుకో అన్నాడు. చేప మాట్లాడుతుంది కదా. ఈ లోపల ఏమైంది? రాజుగారు గూనివాడి శరీరం వదిలిపెట్టేసి తన బాడీలో ప్రవేశించాడు. తన బాడీలోకి వచ్చేసాడు. అర్థమైపోయింది. అపరాజిత ఒక్క ఉదుటం లేచి అలాగే అని చేపనెత్తి నీళ్ళలో విసిరేసి, నీటిలో విసిరేసి రాజును కావలించుకుంది. ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. గూనివాడికి అర్థమైపోయింది, ఓహో ఇది జరిగిపోతోందని. అక్కడి నుంచి వాడు చేప శరీరాన్ని వదిలిపెట్టి తన శరీరంలోకి ప్రవేశించి అన్యాయం, అబద్ధం, ఇలా చేసావు, మోసం చేశావు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ లోపల రాజు రాణి, రాజు అపరాజిత ఇద్దరు కలిసి పటాలం దగ్గరికి వెళ్ళిపోయారు. రాజు వెనకాల పరిగెత్తుకొస్తున్న వాడు రాజుని మోసం చేశాడు. అవును కదా. ఇప్పుడు ఎవరు స్పేర్ చేస్తారు? రాజుగారు అన్నారు, కానీ వీడి వల్ల నాకు అపరాజిత దొరికింది కాబట్టి వీడిని నగర బహిష్కారం చేయండి అని నగరంలో నుంచి బయట పంపించేశారు. రాజు అపరాజిత వివాహం చేసుకున్నారు. చాలా కాలం కలిసి సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది, ట్విస్ట్ బాగుంది. ముందు శరీరాలను వదలటమే పని. అదే, చాలా బాగుంది. నమస్తే. నమస్తే.